మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్. మీ అందరి కోరిక మేరకు మళ్ళీ మీ అందరి కోసం మనీ పవర్ క్లాసెస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు ఏ గురువు చెప్పని రహస్యాలు మీతో చర్చించడానికి నేను రెడీ. మరి మీరు సిద్ధమా? అయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. క్లాస్లో మనం మాట్లాడుకుందాం. హరి ఓం శివం. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి. ఈ ఎపిసోడ్లో మనం అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విపరీతమైన నరదృష్టి ఉంది, ఒడిదుడుకులు బాగా ఎదుర్కొంటున్నాం, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. వ్యాపారంలో ఉద్యోగంలో కూడా అనుకున్న టైంకి ప్రమోషన్స్ రావట్లేదు, పని ఒత్తిడి బాగా ఎక్కువైపోతుంది. ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం. మనకి హస్త సాముద్రికంలో మన ఉంగరం వేలు ఉంది కదా, ఈ ఉంగరం వేలు కింద ఉండే ఈ స్థానాన్ని సూర్యస్థానం అంటే రవిస్థానం అంటాం అనమాట. ఏ చేతికైనా సరే, కుడి చేతికైనా ఎడం చేతికైనా ఉంగరం వేలు కింద ఉండే స్థానాన్ని రవిస్థానం సూర్యస్థానం అంటాం అనమాట. ఈ సూర్యస్థానంలో రెడ్ కలర్ పెన్తో 1919 అని రాసుకోండి. మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఓకే, మన ఉంగరం వేలికి కింద ఈ స్థానంలో 19 అనే నెంబర్ని రెడ్ కలర్ పెన్తో రాసుకోండి. 1 అంటే సాంఖ్యయోగం ప్రకారం రాజు, సూర్యుడు. 9 అంటే కుజుడు, సేనాధిపతి. అంటే రాజు సేనాధిపతి మనకేమిస్తారు? ప్రొటెక్షన్. 9+1 మళ్ళీ కలిపితే మళ్ళీ మనకి 10 అంటే 1 + 0 = 1. మళ్ళీ మనకి రాజు స్థానమే వస్తుంది. అంటే ఈ 19 నెంబర్కు ఉన్న ప్రాముఖ్యత మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాం ఈ నెంబర్ యొక్క గొప్పతనం. గురుగారు ఏంటండి 19 నెంబర్ రాసుకుంటేనే ఇట్లా అయిపోద్దా? ఇలా రాసుకుంటేనే మన జాబ్లో నెంబర్ 1 అయిపోతామా? ప్రమోషన్స్ వచ్చేస్తాయా? ఎస్, నమ్మకం పెట్టి చేయండి. మనం ఈ సబ్జెక్ట్లో మాట్లాడుకునేవి ఈ 15 నెంబర్, 19 నెంబర్, 23 నెంబర్ ఇట్లా చేతి మీద రాసుకునేవన్నీ కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం? ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళటానికి ఉపయోగపడతాయి. ఇటువంటివి ఈ సాధనలన్నీ కూడా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్, మన లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి. ఇప్పుడు ఈ 19 నెంబర్ రాయడం వలన మీకు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక లక్కీ ఏదైనా కలిసి వచ్చిందనుకో, దాంతో మీకు ఒక ఎనర్జీ లెవెల్ పెరుగుతుందా లేదా? మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందా లేదా? ఆ విధంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి ఇట్లా మనం రాసుకోవడం అనేది మనకి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనకి లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళామో, మన యొక్క అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అనే సబ్జెక్ట్ ద్వారా మీరు జాబ్లో ప్రమోషన్ అనుకుందాం. జాబ్లో ప్రమోషన్ అయితే నేను ఫలానా కంపెనీలో చేసే ఫలానా డిజిగ్నేషన్ నుండి ఫలానా డిజిగ్నేషన్కి చాలా సులభంగా ప్రమోట్ అయినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విధంగా అఫర్మేషన్ రాసుకోండి. లేదు, వ్యాపారం సరిగా నడవట్లేదు, వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలి, నేను చేసే వ్యాపారంలో ప్రతిరోజు ఆనందంగా, సులభంగా, సునాయాసంగా 15,999 రూపాయల ఆదాయం వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఆదాయం అంటే ఇక్కడ టర్నోవర్ కాదు, మన నెట్ ప్రాఫిట్. ఓకే, ఈ విధంగా రాసుకోండి. లేదు, నాకు టర్నోవర్ ఇంత కావాలి, మీకు మీ సేల్స్ టర్నోవర్ ఇంత కావాలని రాసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఈ సూర్యస్థానంలో కుడి చేతికి కానీ ఎడ చేతికి కానీ 19 నెంబర్ రెడ్ కలర్లో రాయడం వలన మనకి
మనం చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళడానికి మనకి ఈ చాలా దోహదపడుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం బాంధవ్యాలు సరిగా లేకపోతే, రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంట్లో తరచూ కొట్లాటలు జరుగుతుంటే మనం ఈ శుక్రస్థానం అంటే బొటన్ వేలు యొక్క కింద స్థానంలో 15 అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో రాసుకోమని చెప్పాం కదా. అదేవిధంగా మన వ్యాపారంలో కానీ, మన వృత్తి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఒక మంచి స్థాయికి వెళ్ళాలన్నా, మనం చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మన వృత్తిలో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలన్నా, మనం ఈ రవి యొక్క స్థానం అంటే ఉంగరం వేలు యొక్క కింద స్థానంలో 1919 అని రెడ్ కలర్తో రాసుకోవడం వల్ల మనకి ఈ రవి స్థానం సూర్యస్థానం యాక్టివేట్ అవుతుంది. సూర్యస్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మనకి ఆటోమేటిక్గా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఎదుగుదల మనకి లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు హస్త సాముద్రికం ప్రకారం ఇక్కడ ఈ రవి స్థానంలో ఉండే రేఖల్ని బట్టి కూడా మనకి ప్రిడిక్షన్ చెప్తారన్నమాట. ఇక్కడ నిలువు గీతలు ఉన్నట్లయితే మనకి తండ్రి నుంచి ఆస్తులు వస్తాయని చెప్తారు. అడ్డంగా గీతలు ఉన్నట్లయితే ఓకే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్తారు. ఇంటూ మార్క్స్ ఉన్నాయంటే తండ్రి నుంచి ఎటువంటి ఆస్తి రాదు అని క్లియర్గా చెప్తారన్నమాట. ఇప్పుడు నాకు ఇది రవి స్థానం కదా, ఈ వేలు యొక్క ఉంగరం వేలు యొక్క కింద స్థానం, ఇక్కడ ఏముంది క్లియర్గా ఇంటూ మార్క్ ఉంది. అంటే నేను ఏది సంపాదించినా నా స్వశక్తితో సంపాదించాలే కానీ నా తండ్రి నుంచి ఎటువంటి ఆస్తి రాదని చెప్పి హస్త సాముద్రికం చెప్తుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ రవి స్థానాన్ని ఈ 19 అనే నెంబర్తో యాక్టివేట్ చేశామో మనకి రక్షణ, మనం చెప్పుకున్నాం కదా, 1 అంటే రాజు సూర్యుడు, 9 అంటే సేనాధిపతి కుజుడు, మళ్ళీ 1+9 కలిపితే మళ్ళీ సింగిల్ డిజిట్కి తీసుకొస్తే 1, మళ్ళీ రాజు సూర్యుడే అవుతాడు. అంటే రాజు సేనాధిపతి రాజ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడతారో ఆ విధంగా మనల్ని ఈ నెంబర్ కాపాడుతుంది. మళ్ళీ మనం ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో ఆ ఫీల్డ్లో మనల్ని ఒక మంచి స్టేజ్లో నిలబెడటానికి ఈ నెంబర్ మనకి దోహదపడుతుంది. ఒక్క నెంబర్తో అన్నీ అయిపోతాయా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు క్లారిటీ ఇచ్చా కదా నేను. ఓకే, ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి మనం ముందు ఎపిసోడ్స్లో అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అనే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. దాంతో ఎప్పుడైతే మీరు ఈ విధంగా రాసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్తుంటే అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ సబ్జెక్ట్తో పట్టుకొని మీరు మీ జీవితంలో మీరు అనుకున్నవి సాధిస్తూ ఉంటే ఓకే, మీకు దీంట్లో ఉన్న సైన్స్ అర్థమైందంటే, ఆ కిటికీ అర్థమైందంటే మీరు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతారు. ఇక్కడ గురువు చెప్పే మాటల్లో గొప్పతనం ఏమీ లేదు. మీరు నమ్మకం పెట్టి చేయండి. మీ నమ్మకము, మీ మైండ్ పవరే మిమ్మల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలదు. ఇది ఒక్క మాటే మీ మైండ్లో పెట్టుకోండి. ఈ ఒక్క మాటే మిమ్మల్ని ఎటువంటి స్థానానికైనా తీసుకెళ్ళి నిలబెట్టగలుగుతుంది. ఎంతో అభివృద్ధి పదంలోకి మీరు ప్రయాణం చేస్తారు. మరొక మంచి విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. హరి ఓం శివం.